everyone, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మరి ఈరోజు నిత్య జీవితంలో మనిషి యొక్క ఛాలెంజ్ గురి విధానం ఎలా ఉంటాయంటే, మనిషి ఒక గోల్ని ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. ఒకటి స్టడీ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, ఏ రంగంలో అయినా ఒక గోల్ ఉంటేనే మనం అనుకున్నది సాధిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం గురి పెట్టిన దాన్ని మిస్ కాకుండా మనం అనుకున్నది సాధించింది మరి దక్కించుకోకుండా మన గురి ఎటు మళ్ళకూడదు అన్నట్లు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ సమాజంలో కొన్ని శక్తులు ఉంటాయి అన్నట్లు. అవేంటి అంటే ఆడవాళ్ళని మగవాళ్ళని కించ అది ఆకర్షించడం కానీ, మగవాళ్ళని ఆడవాళ్ళని ఆకర్షించడం కానీ, దాని ద్వారా మన గురి దెబ్బతింటా అన్నట్లు. దెబ్బతిని ఏదో చేయాలనుకున్నది ఇంకోవైపు మళ్ళీ మన గురి మన ఏమనుకుంటున్నామని దాన్ని దారి తప్పిపోవడం జరగడం ద్వారా మన జీవితంలో ఏదో కోల్పోతాం అన్నట్లు. గమనించండి, ప్రతి ఒక్కరు నేనే కానీ, నువ్వే కానీ, ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు ఎవరైనా కానీ మన గురి ఏదైతే మనం అనుకున్నది సాధించే వరకు ఏదైతే ఉన్నదో దాన్ని పట్టుదల సాధించిన దాకా వదలకూడదు. ఎవరు ఎంత పెద్దలై ఎవ్వరు ఎంత శక్తివంతమైనది అడ్డొచ్చినా కానీ దాన్ని అధిగమించిపోయి మనం గురి వద్దకు చేరుకునే వరకు మనం విశ్రమించకూడదు. ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచించాలని నేను అంటున్నాను. మరి అందులో మీరున్నారు, నేను కూడా ఉన్నాను. ఖచ్చితంగా పట్టుదల సాధిస్తే, పట్టుదల ఉంటే కానిది ఏది లేదు. అందుకోసం అనేసి నేను అంటున్నాను. మన తల్లిదండ్రులు మనల్ని కన్నీరు పెంచిర్రు, పెద్ద చేసిర్రు. మన చదువు కోసం అనేసి ఎక్కడికో హైదరాబాదో, సిటో ఎక్కడికో పంపిస్తారు. గ్రూప్ 1, గ్రూప్ 2 కొట్టాలనేసి. కానీ అక్కడ మనం ఏం చేస్తామంటే, మనకు ఒక పిట్ట తగిలిందనుకో, స్త్రీకి మగవాళ్ళు గాని, మగవారికి స్త్రీ తగిలిందనుకో, అప్పుడేమైతదంటే మన గురి అనేది మళ్ళీ దెబ్బతినిపోయి, మరి మనం సాధించేది సాధించలేకపోతాం కాబట్టి, ప్రతి ఒక్కరు మన గురి మనం అనుకున్న లక్ష్యం సాధించినంత మట్టుకు మన పట్టు విడవద్దనేసి నేను అంటున్నాను. మరి ప్రతి ఒక్కరు ఆలోచించండి. మరి మీరేం అనుకున్నా సరే, నేను ఇట్లనే ప్రాంప్ట్‌గానే మాట్లాడతాను కాబట్టి నేను అంటున్నా. ఎందుకంటే ఇది అందరికీ యూజ్‌ఫుల్ కాబట్టి. ఈ రోజుల్లో జరుగుతుంది ఏందంటే, తల్లిదండ్రులు ఒకటి పెట్టి పిల్లల్ని మన చదువులకు కానీ, ఏ రంగానికి పంపిస్తున్నా గానీ, మరి తల్లిదండ్రుల ఆశలు ఒకటైతున్నాయి. మరి పిల్లలు చేసే పనులు ఒకటైతున్నాయి కాబట్టి, మరి తగిన జాగ్రత్తలు వహించండి మీరు. మరి తల్లిదండ్రుల ఆశని నిరాశ చేయకుండా, వాళ్ళ ఆశని వమ్ము చేయకుండా, వాళ్ళ ఆశల్ని నెరవేర్చాలని కోరుచున్నాను. మరి దాని ద్వారా మీరు 10 మందిలో ఆదర్శంగా ఉంటారు. మనము దద్దమ్మలుగా అనిపించుకోకుండా, మరి పలాని పిల్లగాడు బెటరు, వాళ్ళ తండ్రి చదివిపిచ్చిండు, పలానా పిల్లగాడు మంచి గ్రూప్ కొట్టిండు, జాబ్ కొట్టిండు అనేసి ఆలోచనతోటి మరి చదవాలనేసి నేను అంటున్నాను. మరి అందులో మనం ఎంత మట్టుకు నిజమై ఉన్నాం, ఎంత మట్టుకు లేము. మరి దాన్ని సాధించాలంటే మరి ఏకాగ్రతతోటి మరి ఉండాలి ఖచ్చితంగా. ఏకాగ్రతతోటి ఉండి మనం అనుకున్నది సాధించే వరకు మరి పట్టు వీడకూడదు. ఎందుకంటే దాన్ని ఉడుము పట్టులాగా పట్టి మనం అనుకున్నది సాధించే వరకు మనం ఏ రంగాన్నైనా సరే ఎంచుకున్నా సరే, ఒక రంగాన్ని ఎంచుకో. నువ్వే రంగాన్నైతే ఎంచుకున్నావో దాన్ని ప స అనుకున్న సాధించే వరకు, నువ్వు టార్గెట్‌ని ఫినిష్ చేసేంత వరకు, అప్పటిదాకా నువ్వు జల్సాలకు దూరంగా ఉండాల. మరి ప్రతి ఒక్కదానికి దూరంగా ఉండి, మరి ఏదైనా గానీ ఎవ్వరు ఎంత హీనంగా చూసినా, ఎవ్వరేమనుకున్నా అంతా మనోళ్ళే అని అనుకుంటారులే, వాళ్ళకి తెలియదులే అనుకోనేసి నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావనేసి నేను అంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే చెడు అలవాట్లకు గానీ, బానిసలకు గానీ గురైనట్లయితే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతాం కాబట్టి, ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలనేసి కోరుచున్నాను. మరి మీరు అనుకున్న తల్లిదండ్రులు నెరవేర్చుకున్న కలని మరి నిజం చేసుకొని, మరి మన ఇంటికి మన గమ్యాన్ని మనం సక్సెస్‌ఫుల్‌గా అయ్యి మన ఇంటికి అచ్చేంత వరకు కూడా మన గురిని మన ఎటూ తప్పిపోకుండా ఉండాలని కోరుచున్నాను. మరి ఎన్నో శక్తులు ప్రేరేపిస్తాయన్నట్లు, ఆ శక్తుల్ని అధిగమించి మరి మనం గెలిచి రావాలన్నప్పుడు మనం గెలిచి రావాలా. ఆ గెలిచొచ్చినప్పుడే మనకు సమాజంలో విలువుంటది. మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి, ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నది,
నేను చెప్పబోయేది ఇది. మన గురి, మన లక్ష్యం వైపు ఉండి మనం అనుకున్నది సాధించాలనేసి నేను ఈ యొక్క విన్నవించుకుంటున్నాను కాబట్టి, మరి ప్రతి ఒక్కరు చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. మరి ఓకే. ఉంటాను మరి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్.